హైదరాబాద్ ధూల్పేట్లో సీఎం రేవంత్ రెడ్డి ఫోటోతో గాలిపటాలు తయారు చేశారు. మెట్టు సాయి ఆధ్వర్యంలో అనురాధ ట్రేడర్స్ షాప్ వారు ఈ పతంగులను తయారు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయినప్పటి నుండి ఆయన ఫోటోలతో పతంగులు తయారు చేస్తున్నట్టుగా తెలియజేశారు. ప్రతిసారి గోషామహల్లో గాలిపటాలను పంపిణీ చేస్తున్నట్టుగా చెప్పారు. ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా గాలిపటాలను పంపిణీ చేయాలని నిర్ణయించుకున్నామని అన్నారు. దాదాపు 5,000కు పైగా గాలిపటాలను తయారు చేయించారు మెట్టు సాయి. వీటి తయారీకి నెల రోజుల సమయం పట్టిందని తెలిపారు షాప్ యజమానులు. గాలిపటాలను తయారు చేసేందుకు 3 లక్షల వరకు ఖర్చయిందని, తాము బతికున్నంత వరకు సీఎం రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి సేవలు అందిస్తూనే ఉంటామని అన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ కుమార్ అందిస్తారు. సంక్రాంతి వచ్చిందంటే చాలు గాలిపటాలు ఎగరేయడం కోసం చాలా మంది కూడా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అయితే ఈ గాలిపటాలని నగరంలో ప్రత్యేకంగా రకరకాల గాలిపటాలను అయితే తయారు చేస్తుంటారు. అయితే ఈసారి ప్రత్యేకంగా సీఎం రేవంత్ రెడ్డి ఫోటోతో పతంగులను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి ఈ షాప్ వద్దకైతే రావడం జరిగింది. ముఖ్యంగా అనురాధ ట్రేడర్స్కి సంబంధించి ఈ షాప్లో దాదాపు రేవంత్ రెడ్డి పీసీసీ అయిన దగ్గర నుంచి కూడా ఈ గాలిపటాలను అయితే తయారు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే వాటిని డిస్ట్రిబ్యూట్ చేసేందుకు ప్రత్యేకంగా ఈ గాలిపటాలను అయితే తయారు చేశారు. మీరు విజువల్స్లో అబ్జర్వ్ చేయొచ్చు. ఇవి డిస్ట్రిబ్యూట్ చేసేందుకైతే తయారు చేయించినట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ప్రత్యేకంగా ఈ సంక్రాంతి వచ్చిందంటే గాలిపటాలను ఎగరేయడం కోసం చాలా మంది కూడా ఆసక్తి చూపిస్తుంటారు. కాబట్టి దానిలో భాగంగానే ఈ షాప్ వాళ్ళు ప్రత్యేకంగా ఆ గాలిపటాలను అయితే తయారు చేస్తున్నారని చెప్పాలి. తయారు చేసి అనంతరం దానికి సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా కూడా డిస్ట్రిబ్యూట్ చేసేందుకైతే దానికి సంబంధించి అయితే ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. లోపల మీరు అబ్జర్వ్ చేస్తే వాటికి సంబంధించి తయారీ ప్రక్రియ కూడా కొనసాగుతుంది. లోపలికి వెళ్దాము. మరి లోపలికి వెళ్ళి అసలు వీళ్ళు ఎన్ని తయారు చేస్తున్నారు, ఎప్పటి నుంచి ఈ గాలిపటాలని రేవంత్ రెడ్డికి సంబంధించిన గాలిపటాలని తయారు చేస్తున్నారు ఆయన ఫోటోలతో అనే విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. సో లోపలికి వస్తే అనురాధ ట్రేడర్స్కి సంబంధించి నిర్వాహకులు కావచ్చు, అదేవిధంగా ఈ గాలిపటాలు తయారు చేయడం కోసం అని చెప్పేసి ప్రత్యేకంగా ఏర్పాట్లు అయితే చేశారని చెప్పాలి. మీరు విజువల్స్లో గమనించవచ్చు. దాదాపు ఇటు చిన్నవి అదేవిధంగా పెద్దవి, ఎల్లో కలర్లో ఉన్నటువంటి పతంగులు పెద్దగా ఉన్నవి, బ్లూ కలర్లో ఉన్నటువంటి పతంగులు చిన్నగా ఉన్నాయి తయారు చేస్తున్నారు వీళ్ళు. వీటికి సంబంధించి ముఖ్యంగా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. జై కాంగ్రెస్ అంటూ తెలంగాణ రైజింగ్ సంబంధించి గ్లోబల్ సమ్మిట్కి సంబంధించి అదేవిధంగా హ్యాపీ సంక్రాంతి అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా రాహుల్ గాంధీ ఫోటో, అదేవిధంగా ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నటువంటి పీసీసీ ప్రెసిడెంట్, అదేవిధంగా మెట్టు సాయి, వీళ్ళందరూ ఫోటోలు ఉండే విధంగా అయితే ఈ పతంగులు తయారు చేయడం జరిగింది. అయితే ఈ పతంగులకు సంబంధించి ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి వచ్చిందంటే ప్రతి సంవత్సరం కూడా వీళ్ళు ప్రత్యేకంగా ఈ పతంగులను అయితే తయారు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి వీళ్ళు ఎప్పటి నుంచి ఈ పతంగులు తయారు చేస్తున్నారు, అదేవిధంగా ఈ పతంగులకు సంబంధించి పూర్తి సమాచారం మనతో పాటు మాట్లాడడం కోసం ఇక్కడ నిర్వాహకులు అయితే ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాము. అసలు ఈ పతంగులకు సంబంధించి వీళ్ళు ఎందుకని తయారు చేస్తున్నారు, అదేవిధంగా వీటి డిస్ట్రిబ్యూషన్ అనేది ఎలా జరుగుతుందని చెప్పేసి కూడా అడిగే ప్రయత్నం చేద్దాము. సార్ చెప్పండి, ముఖ్యంగా ఈ రేవంత్ రెడ్డి ఫోటో ఉన్నటువంటి పతంగులు తయారు చేయడానికి గల కారణం అంటే ఏం చెప్తారు? కారణం ఏమంటే అండి, మన రేవంత్ రెడ్డి గారు పీసీసీ ఉన్నప్పటి నుంచి ఇది ఆ టైం నుంచి మేము సాయి అన్న తరపు నుంచి పతంగులు ఫస్ట్ హైదరాబాద్లో వంచినాం మేము. దాని తర్వాత ఆల్ ఓవర్ తెలంగాణలో 5,000 పతంగులు మనం పంచేడి కార్యక్రమం నడుస్తున్నది. సాయి అన్న మిట్టు సాయి అన్న నేతృత్వంలో ఇది జరుగుతున్నది. వాళ్ళ మిత్రుడు సంతోష్ సింగ్ గోషామైల్ కాన్స్టిట్యూన్సీలో మనం పెద్ద పని చేస్తున్నాం. ఫస్ట్ ఆల్ ఓవర్ తెలంగాణలో మనం అందరినీ పంచాలి పతంగులు. హ్యాపీ సంక్రాంతి మెసేజ్ పాస్ చేయాలి. రేవంత్ రెడ్డి గారి నుంచి, మిట్టు సాయి అన్న తరపు నుంచి, సంతోష్ అన్న తరపు నుంచి 5,000 ఆల్ ఓవర్ తెలంగాణలో. అంటే ఇంతకు ముందు ఓన్లీ హైదరాబాద్లోనే ఫస్ట్ హైదరాబాద్లో పంచినాం మేము. దాని తర్వాత ఆల్ ఓవర్ తెలంగాణలో మన రేవంత్ అన్న గారు, సీఎం గారు, మిట్టు సాయి అన్న, సంతోష్ సింగ్ తరపు నుంచి ఇది అంతా జరుగుతున్నది. మిట్టు సాయి అన్న దాదాపు 3 lakhs అవుతుంది పతంగ్ ఖర్చు చేయనీకి. 5,000 పతంగులు 3 lakhs అవుతుంది. మిట్టు సాయి అన్న అంతా చేపిస్తాడు. సంతోష్ అన్న తయారు చేసి ఆల్ ఓవర్ తెలంగాణలో మనం రేవంత్ అన్న ప్రచారం చేయాలి, డిస్ట్రిబ్యూట్ చేయాలి. హ్యాపీ సంక్రాంతి అందరికీ విషెస్ చెప్పాలని మనం చేస్తున్నామన్న. నిర్వాహకులు సంతోష్ సింగ్ కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. మరి ఎప్పటి నుంచి వీళ్ళు ఈ పతంగులు తయారు చేస్తున్నారు? भाई कब से आप बना रहे हैं पतंग? बोले तो देखे तो सीएम रेवंत रेड्डी का फोटो दिखा रहे, पूरा संक्रांति बोल के
पतंग लगा बनाया था, तो कब से बना रहे हैं ये पूरा? ये पतंग जो सो रेवंत अन्ना पीसीसी जब से बने, जब से मिट्टू साई कुमार जो फिशरीज चेयरमैन थे, पहले पार्टी चेयरमैन थे, अब गवर्नमेंट चेयरमैन है, जब से हम ये पतंग बना रहे। पहले हम लोग गोशामेल कॉन्स्टिट्यूंसी और हैदराबाद सिटी में डिस्ट्रीब्यूट करते थे, अब पूरे थ्रू आउट तेलंगाना में डिस्ट्रीब्यूट कर रहे हैं। ये जो छोटा पतंग है, जो पोन का पतंग बोलते हैं, वो 5000 पतंग बनाए। ये जो येलो पतंग है, डबल पोन बोलते हैं, जो 200 बनाए। टोटल इसका खर्चा 3 लाख रुपीस तक आता। पूरा जो भी है मिट्टू साई ना, जब से अन्ना रेवंत अन्ना पीसीसी बने, जब से आज तक जो भी है पूरा रेवंत अन्ना का जो इसके अंदर बनाते हैं, इसका आइडिया, इसका आइडियोलॉजी सब पूरा मिट्टू साई अन्ना का, जो भी खर्चा आता पूरा मिट्टू साई अन्ना का है। आपके स्पेशल क्या है इसके अंदर बोले तो, हम लोग तेलंगाना राइजिंग जो इतना बड़ा अपना पूरे ऑल ओवर थ्रू आउट वर्ल्ड में चल रहा है, जो यूनिवर्सल में तेलंगाना राइजिंग का स्पेशल इसके अंदर डाले, तो रेवंत अन्ना जो हमारे कर रहे हैं इसके अंदर डाले। इसके अंदर आइडिया थे मिट्टू साई अन्ना की, भाई हर साल अपन बनाते हैं ऐसा फोटो, इसके अंदर तेलंगाना राइजिंग का भी ग्लोबल सिंबल आप दीजिए। ये महेश अन्ना हमारे पीसीसी है, ये हमारे पार्टी सुप्रीमो राहुल गांधी जी है, ये हमारे रेवंत अन्ना ना, ये हमारे मिट्टू साई अन्ना है। अच्छा, कैसा ये प्रिंटिंग का ये पूरा कितने टाइम लगेगी आपको? कितने इसको मिनिमम साहब 1 मंथ तो होता है इसको। इसको कहीं को बोले तो ये पतंग बनता है, कटिंग होता है, फिर प्रिंटिंग को जाता है, फिर उसके बाद जो सो ये पतंग ट्रेड को जाता है। इसको टाइम लगता है, 1 मंथ होता है पूरा 5000 पतंग तैयार करने को, जिसके अंदर इसको एक 10 से 12 वर्कर्स इसके ऊपर काम करते हैं। हर एक साल एक एक टीम लगा के फोटो लगाते हैं क्या पतंग में? नहीं तो कैसा रहता आपको, टीम कैसा आ जाती है? नहीं, हर साल ये मिट्टू साई अन्ना का ही आइडियोलॉजी रहता, उन्हें ही तैयार करते हैं, उन्हें ही बोलते हैं कि संतोष सिंह ऐसा नहीं ऐसा प्रिंट बनाइए, ऐसा नहीं ऐसा काम करिए बोल के उनके तरफ से ही पूरा होता है, उनके आइडियोलॉजी में ही काम होता है। इससे पहले कैसा था वो पतंग बोलो तो? इसके उसमें कहता था वो तो ग्लोबल राइट सिमिट्स का नहीं था। जब अन्ना पीसीसी थे तो पीसीसी का था, अब महेश अन्ना पीसीसी है, उनका फोटो भी उसके अंदर ऐड हो गया है। पहले राहुल गांधी साहब का था, रेवंत अन्ना का था, अब मिट्टू साई अन्ना का था। अब पीसीसी महेश कुमार गौड़ सबसे पीसीसी बने, महेश कुमार साहब का भी फोटो इसके अंदर ऐड हो गया है। बोलो तो अभी सीएम का भी बनाया, तब से पीसी से बना रहे बोल के बोल रहे ना, हाँ। कई को आपको बनाना बोल के सोच में कई को सोच आ रहे बोले तो जब से उन्होंने पीसीसी बनाया उस टाइम से बोले तो मन में क्या है, बोले तो क्या बोल रहे हैं उसके बारे में? मन में क्या है बोले तो हमारे पार्टी का प्रचार होना, सेंटर में राहुल गांधी प्रधानमंत्री बनना, हमारे रेवंत अन्ना साहब का भी प्रचार होना, हमारे मिट्टू साई कुमार गोशामेल से एमएलए बनना और मंत्री बनना। हम ये सबके प्रचार के से हम इसके ऊपर मेहनत कर रहे, काम कर रहे। फर्स्ट ऑफ ऑल क्या है बोले, मेन हमारे पार्टी है भाई, हमारा पार्टी सेंटर में आना, ये हमारा मेन है, मेन हमारा लोगो है। साल यही काम हाँ, पार्टी प्रचार का। और रेवंत अन्ना सीएम बनना बोले, अन्ना तो सीएम बन गए, अब हमारे मिट्टू साई अन्ना को एमएलए बना के मंत्री बनाना है, अब उनका है। जब तक हमारे साई अन्ना रहेंगे, जब तक हमारा कांग्रेस, हम जब तक जिंदे रहेंगे, जब तक हम बनेंगे, कितना भी दो, जब तक। तो ओवरऑल तेलंगाना आज से बोले तो कब से अब ये बन गया है, अब ये मिट्टू साई अन्ना के पास चल जाता है, वहां से साई अन्ना डिस्ट्रीब्यूट कर देते हैं। हमारा काम बना के साई अन्ना को देना है। आप देखे ना, बल्क में बाहर रखा हुआ है ना, पूरा बल्क में रेडी रहता है। साई अन्ना के लोग आते हैं, लेके चल जाते, उसके बाद साई अन्ना पूरा गांधी भवन इधर उधर कहाँ पूरे थ्रू आउट तेलंगाना कहाँ डिस्ट्रीब्यूट करते होते ही। సో మొత్తానికి అయితే నిర్వాహకులు చెప్తున్న వివరాల ప్రకారం ప్రతి సంవత్సరం కూడా మెట్టు సాయి టీమ్ సంబంధించి అంటే ఐడియాలజీ ఇస్తే దానికి సంబంధించి మేము ప్రింట్ తీసి ఆ తర్వాత గాలిపటాలను తయారు చేస్తున్నాం. సో మొత్తానికి అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఆయన ఐడియాలజీ ప్రకారం కూడా మేము ఈ పతంగులను అయితే తయారు చేస్తుంటాము. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అభివృద్ధికి సంబంధించి కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రచారం కావచ్చు, ఇవన్నీ కూడా జరిగేలాగానే మేము ముందుకు అడుగులేస్తున్నామని చెప్పేసి, అక్కడ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని చెప్పేసి, ఇక్కడ ఆ మెట్టు సాయి కూడా ఎమ్మెల్యే కావాలని చెప్పేసి ఇలా ఆకాంక్ష అని చెప్పేసి కూడా వీళ్ళు చెప్తున్న పరిస్థితి. సో మొత్తానికైతే తెలంగాణ వ్యాప్తంగా ఈ గాలిపటాలను పంచేందుకైతే డిస్ట్రిబ్యూట్ చేసేందుకైతే 5000కు పైగా గాలిపటాలను తయారు చేసామని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఖచ్చితంగా మేము గాలిపటాలని తయారు చేస్తాం, పతంగుల్ని ఇదే విధంగా రేవంత్ రెడ్డికి మద్దతుగా మేము తయారు చేస్తామని చెప్పేసి కూడా ఇక్కడ నిర్వాహకులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ పరశురామ్తో కలిసి అనిల్, బిగ్ టీవీ, ధూల్పేట్ నుంచి.